లక్ష్మారెడ్డి గారు, పుణ్యదేవతలైనటువంటి నారాయణ రెడ్డి గారికి మరియు బాలమణి గారికి చేవెళ్ల మండలంలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నందు 1964లో జన్మించారు. ఆయన BA LLB పూర్తి చేశారు. శ్రీమతి రాధా గారితో ఆయనకు 1992 నాడు వివాహం జరిగింది. ఆయనకు ఏకైక కుమారుడు అఖిల్ రెడ్డి గారు. ఈ మధ్యనే మ్యారేజ్ అయింది. మీ అందరు వచ్చి ఉంటారు, నాకు తెలుసు. మీ అందరు ఆశీర్వాదాలు కూడా అందించారు. అన్నగారి కోడలు కూడా IAS ఆఫీసర్. లక్ష్మారెడ్డి గారు 1983లో స్టెనోగ్రాఫర్గా జాయిన్ కావడం జరిగింది. ఎవరికైనా జాబ్ వచ్చేది 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఆ మధ్య వయసులో జాబ్ వస్తుంది. కానీ లక్ష్మారెడ్డి గారికి 19 సంవత్సరాలకే జాబ్ వచ్చింది. అంటే ఆడుకునే వయసులోనే ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగంలోని పనిని ఆడుకున్నాడు. ఆయన మొదటి పోస్టింగు రంగారెడ్డి జిల్లా పరిగిలో ఇచ్చారు. ఆ పరిగిలో 1987 వరకు అక్కడ పనిచేశారు. తర్వాత లక్ష్మారెడ్డి గారు సీనియర్ అసిస్టెంట్ పదవి వచ్చింది. అక్కడ వికారాబాద్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 1996లో సూపరింటెండెంట్గా ప్రమోషన్ అయ్యి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత 2008లో, అంటే అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఎవరికి తెలిసేది కాదు, కొంతమందికే తెలుసు. 2008లో, అంటే 2008 నుంచి ఇప్పటి వరకు ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అంటే దరిదాపులు 17 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా. ఇంత సర్వీస్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేను ఎక్కడ చూడలేదు, చూడబోను కూడా. ఇంకా మీదట లక్ష్మారెడ్డి గారు మొత్తము 41 ఇయర్స్ 41 సంవత్సరంలో 7 నెలల సర్వీసు కంప్లీట్ చేసి రిటైర్డ్ కావడం జరిగింది. నా సర్వీస్లో నేను 1994లో అపాయింట్ అయినా. 1997, 98 మధ్యలో నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్లో ఒక స్టేట్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అక్కడ సిటిసిల్ కోర్టు నుంచి ఎవరు పోలే, కానీ ఎందుకో సరదాగా నేను వెళ్ళిన అక్కడికి. అక్కడ అన్ని జిల్లాల నుంచి మాట్లాడుతున్నారు. అప్పుడు మన కంబైన్డ్ స్టేట్ అన్ని జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి విజయనగరము, అనంతపూర్ దాకా అందరూ మాట్లాడుతున్నారు. కానీ సిటిసిల్ కోర్టుని ఎవరు పిలుస్తలేరు. నేను వెళ్ళి లక్ష్మారెడ్డి గారు, ఇది భావ్యమా? సిటిసిల్ కోర్టుని మమ్మల్ని ఎవరు పిలుస్తలేరని చెప్పేసి అడగగానే ఈ పోరాటం ఎవరు బాగున్నారని చెప్పేసి లాస్ట్లో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ రోజు పట్టుకున్న చెయ్యి లక్ష్మారెడ్డి గారిది. ఈ రోజు వరకు నేను లక్ష్మారెడ్డి గారితో తిరుగుతున్నాను. ఆయన అడుగుజాడల్లోనే నడుచుకుంటూ ఆయనతోనే ప్రయాణం చేస్తూ ఇంత దూరం వచ్చినాము.